క్లాస్ 5 చైన్ స్టిచ్ విత్ జెరీ థ్రెడ్. ఒకవేళ మనం న్యూ థ్రెడ్ స్టార్ట్ చేయాలన్నా ఏ విధంగా చేయాలో చూపిస్తా. ఇక్కడ మనం జెరీ థ్రెడ్ యూస్ చేసేటప్పుడు నార్మల్గా సిల్క్ థ్రెడ్తో వేసుకున్నట్టు నాట్ అనేది వేయొద్దు. మనం ముడి వేసుకుంటాం చూడండి, చివర జస్ట్ ఇలా ముడి వేసుకోవాలి. ఒక 4 to 5 టైమ్స్ అక్కడే ముడి వచ్చేటట్టు ముడి వేసుకోవాలి. కానీ నార్మల్ సిల్క్ థ్రెడ్ లేదు కాటన్ థ్రెడ్ వేసినట్టు వేసుకుంటే మనకి దాని మీద ఉన్న గోల్డ్ కోటింగ్ అనేది పోతుంది. సో ఈ విధంగా నార్మల్ ముడిలాగా వేసుకోవాలి. తర్వాత మనం కాటన్ థ్రెడ్ సిల్క్ థ్రెడ్తో ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో జెరీ థ్రెడ్తో కూడా అంతే. ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది, అంటే మన హ్యాండ్స్లో నుంచి జారదు, కరెక్ట్ రింగ్ షేప్లో వస్తుంది మనకి. ఇది కూడా మీరు ఫార్వర్డ్లో బ్యాక్వర్డ్లో స్టిచ్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకనంటే ప్రతి బ్లౌజ్ డిజైన్లో మనం బార్డర్ లాగా ఎక్కువగా జెరీ థ్రెడ్ యూస్ చేసి బార్డర్ అనేది వేసుకుంటాం. ఫ్లవర్స్కి కానీ లీవ్స్కి కానీ, నెక్ చుట్టూ వేసుకునే లోడ్ స్టిచ్కి బార్డర్ లాగా కానీ, ఒక లైన్ బీడ్స్ వేసుకొని జెరీ థ్రెడ్తో 1 లైన్ చైన్ స్టిచ్ బార్డర్ లాగా కానీ. సో ప్రతి ప్లేస్లో, అంటే ఎక్కువ ప్లేస్లో మనం జెరీ థ్రెడ్ యూస్ చేస్తాం కాబట్టి జెరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ కూడా నేర్చుకోవాలి. మనం ఇది ఎక్కువగా బార్డర్స్ వర్క్ కోసం యూస్ చేస్తాము. మనం కాటన్ థ్రెడ్ లేదు, సిల్క్ థ్రెడ్ లేదు, జెరీ థ్రెడ్ ఏదైనా యూజ్ చేసి స్టిచ్ చేస్తున్నాము. నేను డబల్ లైన్ యూజ్ చేయాలి అని చెప్పాను కదా. ఒకవేళ మనకి డబల్ లైన్ థ్రెడ్ అయిపోయింది, లేదు థ్రెడ్ అనేది తెగిపోయింది ఇన్ కేస్ మధ్యలో, అప్పుడు మనము మళ్ళీ న్యూగా ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి అని అంటే ఎండ్ నాట్ వేసేస్తాం కదా. ఎండ్ నాట్కి మనకి థ్రెడ్ లేదు, సో వెనకాలకి ఒక 4 to 5 రింగ్స్ బ్యాక్ లాగేయండి. లాగేసి అప్పుడు మనం అక్కడ ఎండ్ నాట్ అనేది వేసుకోవాలి. ఎండ్ నాట్ వేసుకొని ఆ రింగ్ని కిందకి లాగేయొద్దు, అలాగే పైకి ఉంచండి. ఎప్పుడైతే మీరు న్యూ థ్రెడ్ తీస్తారో అప్పుడు ఈ రింగ్ ఇలా పట్టుకొని కింద నుంచి న్యూ థ్రెడ్ తీస్తారు కదా, ఆ న్యూ థ్రెడ్ని ఈ లాస్ట్ రింగులో నుంచి ఈ విధంగా నిడిల్ పెట్టేసుకొని ఆ లాస్ట్ రింగ్లో నుంచి న్యూ థ్రెడ్ని తీసి కంటిన్యూషన్ చేసుకోవాలి. మీరు ఇలాగ ఫార్వర్డ్లో బ్యాక్వర్డ్లో కూడా ప్రాక్టీస్ చేయండి, అంటే నాట్ వేయడం రావాలి కదా మీకు. ఇలా వచ్చారు, థ్రెడ్ అయిపోయింది, నాట్ వేయడానికి మీకు థ్రెడ్ లేదు, సరిపోవట్లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఒక 3-4 రింగ్స్ బ్యాక్ లాగేసి అక్కడ ఎండ్ నాట్ అనేది వేసుకోవాలి. మళ్ళీ సేమ్ న్యూ థ్రెడ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇంకో వేలో కూడా చూపిస్తాను. మనం ఇలా ఎండ్ చేసుకున్నాము, ఆ ఎండ్ రింగ్ని కిందకి లాగొద్దని చెప్పాను కదా. ఒకవేళ ఇన్ కేసు వెళ్ళిపోయింది, కిందకి మొత్తం వెళ్ళిపోయింది, అప్పుడు ఈ లాస్ట్ రింగ్ ఉంటుంది కదా, అందులో నుంచి న్యూ థ్రెడ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఒకవేళ మన థ్రెడ్ తెగిపోయినా, లేదు న్యూ థ్రెడ్ స్టార్ట్ చేయాలన్నా, లేదా డిఫరెంట్ కలర్ స్టార్ట్ చేయాలి అన్నా మనం ఈ 2 వేస్లో చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి.